గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. లైఫ్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి? చాలామంది సక్సెసే కావాలంటారు. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకోవాలని ఏ ఒక్కరూ అనుకోరు. మరి సక్సెస్ మన సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలి అని తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే రేజ్. అందరికీ సక్సెసే కావాలి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా ఫెయిల్యూర్ సక్సెస్ మాత్రమే కావాలి. కానీ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనేది మర్చిపోతున్నాము. సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయడం వేరు, సక్సెస్ సొంతం చేసుకోవడం వేరు. సో ఎట్లా ఉండాలంటారు? సో మనిషి ప్రతి ఒక్కరికి జీవితంలో ఉడిదుడుకులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి కదా. సో సక్సెస్ ఒకసారి వస్తుంది, ఒకసారి ఫెయిల్యూర్స్ వస్తాయి. ఏదైనా సరే మనం ఫేస్ చేయడానికి మనం మెంటల్గా ప్రిపేర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒకటి మొదలు పెట్టారు అంటే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలండి. మనిషి సక్సెస్ అవ్వడానికి ఏదైనా సరే పాజిటివ్గా మీరు ఆలోచించి ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయండి, అంతా మంచి జరుగుతుంది కదా. మీరు సపోజ్ ఈరోజు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళకముందే ఇప్పుడు టెస్టులు చేస్తారు, ఏ రిపోర్ట్స్ వస్తాయో ఏమో, నాకు ఇంకా ఏమవుతుందో ఏమో, ఇప్పుడు నేను హాస్పిటల్లోనే పోతానేమో, మరి పోతే ఇవన్నీ ఏంటి, నా చీరలన్నీ ఎవరు కట్టుకుంటారు, నా నగలన్నీ ఎవరు కట్టుకుంటారు, దాని తర్వాత ఇంట్లో మరి ఇవన్నీ ఒంటిళ్ళు ఎవరు చూస్తారు, పిల్లలే. ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ నెగిటివ్స్ కదా. ఏం కాదు, ఏముంది, నేను ఏదో రాత్రంతా తినలేదు, పొద్దునంతా పని ఎక్కువైంది, అందుకని నేను కళ్ళు తిరిగి కాసేపు పడ్డానేమో, హాస్పిటల్కి వెళ్తా, మందులు వేసుకుంటా, లేచి మళ్ళీ వస్తా, మళ్ళీ ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని అనుకోండి కదా. అస్సలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాం మనం. అంతేగాని ప్రతి ఒక్కరి కూడా మనం ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి. సరే, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే నీకు రాత్రికి రాత్రే ఓవర్ ద నైట్ మీకు ప్రాఫిట్స్ రావండి కదా, చాలా కష్టపడాలి దానికి. అంతేగాని సరే బిజినెస్ స్టార్ట్ చేశారు. సో మనల్ని పుల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, బ్యాక్ పుల్లింగ్. ఏమంటారంటే ఏంటి ఇట్లాంటి బిజినెస్ ఎంతమందో చేశారు, నువ్వెందుకు స్టార్ట్ చేసావు, ఏం సక్సెస్ అవ్వవు. వద్దు వద్దు వద్దు, వాళ్ళ మాటలు వినకండి. మీరు వాళ్ళెవరో ఫెయిల్ అయిపోతే మీరు సక్సెస్ అవుతారేమో. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించి మీరు స్టార్ట్ చేయండి. తప్పకుండా ఎస్, ఈ సంవత్సరం అంతా నష్టాలు వచ్చాయి, మీరు ప్రిపేర్ అయిపోయింది. ఒక సంవత్సరం వరకు నాకు ఇందులో ఈ ఒక్క రూపాయి రాదు, నేను ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తున్నాను అని మీరు మెంటల్గా నెగటివ్గానే ఆలోచించేయండి. నిజంగానే ఆ సంవత్సరం రాలేదనుకోండి, ఒకవేళ నిజంగా సక్సెస్ అయ్యి వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. లేదా ముందరే మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు కదా, ఇది రాదు, పర్లేదండి, నాకు తెలుసండి ఇది రాదు, పర్వాలేదు, నేను దీని మీద నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 1 year కాదు, మా వారు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, లేకపోతే మా పేరెంట్స్ చెప్పారు, పర్లేదు నీకు సక్సెస్ రాకుండా పర్లేదు, నువ్వు ఫస్ట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేయమన్నారు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదానండి. చెప్పేవాడు వెనక్కి వెళ్ళిపోతాడు, బాబా అన్నిటికీ ప్రిపేర్ అయిపోయిందని. సో ఎప్పుడైతే మిమ్మల్ని నెగిటివ్ వేలో మాట్లాడేసి మిమ్మల్ని బ్యాక్ లాగుతున్నారు అంటే ఇంకా అది మీరు ఎక్కడ సక్సెస్ అవ్వాలి. ఏదైనా సరే మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే తప్పకుండా పాజిటివ్గానే ఆలోచించండి. మీరు పాజిటివ్గానే ఆలోచించారు, అన్నీ కరెక్ట్ చేశారు, పర్ఫెక్ట్ చేశారు, అయినా ఫెయిల్యూర్ అయితే కూడా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఎస్, దిస్ ఈస్ ఎ ఛాలెంజ్. సో మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్ అనేది మనం జీవితంలో మన పాఠాలు నేర్చుకోవడానికి ఒక అవకాశం కదా. సో తప్పకుండా ఇప్పుడు మీరు నడుస్తూ వెళ్తున్నారు, ఏదో పొరపాటున చూడకుండా కింద పడ్డారు, లేచారు. మరి నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు ఏం చేస్తారు? జాగ్రత్తగా వెళ్తారు. బాబాయ్ ఇప్పుడే ఇందాక కింద పడ్డారు, జాగ్రత్తగా నడవాలి రా, అక్కడ రోడ్డు బాగున్నా కూడా జాగ్రత్త. సో కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో మనం ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అంతేగాని ఇది ఒక నెగిటివ్గా ఆలోచించారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, ఇంకా ఇంతేనా అంటారు, నా జీవితం అందుకనే ఫెయిల్యూర్స్ అనేది ఎస్, జీవితం అంటేనే అంతేనండి. జీవితం మనము భగవంతుడు మనల్ని పుట్టగానే మొత్తం రోజ్ ఫ్లవర్స్ వేసేసి ఇందులోనే పడుకో, ఇందులోనే ఈదు, ఇందులోనే నడువు అని చెప్పలా. దాని కింద చాలా ముళ్ళులు ఉంటాయి, అవన్నీ కూడా మనం ఫేస్ చేయాలి. ఎస్, ఫెయిల్యూర్ వచ్చింది కదా, పర్వాలేదు, ఏం కాదు. ఎస్, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి, పర్వాలేదు, మీరు ఎగ్జామ్ రాశారు, ఫెయిల్ అయ్యారు, అయితే ఏమవుతుంది, జీవితం పోదు కదా, మళ్ళీ ఉంది, మళ్ళీ మనకి ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు, పర్వాలేదు,
ఇంకా దాంట్లో నుంచి నేర్చుకోండి. అవును, నేను ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా తప్పులు చేశానా, నేర్చుకుంటే పర్వాలేదు కానీ నేర్చుకోకుండా ఓకే ఓకే అని టేక్ ఇట్ ఈజీగా లైఫ్ అదేనండి. ఏదైనా సరే మీరు పాజిటివ్గా ఆలోచించండి. ఒకవేళ పాజిటివ్ ఆలోచించినా కూడా నెగిటివ్ జరిగింది అనుకోండి, అందులో నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి. అప్పుడు ఫెయిల్యూర్స్ అనేది ఎప్పుడైనా సరే ఒక మన మంచి భవిష్యత్తు కోసం ఒక స్టెప్పింగ్ స్టోన్స్ అవి కదా. ఇది చేశాను, సో నేను పోయినసారి నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడాను, నాకు తర్వాత రియలైజ్ అయింది, నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను అది చేయను అనుకోండి కదా. ఇప్పుడు నడుస్తున్నాను, కింద పడ్డాను, నెక్స్ట్ టైం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా అడుగు వేసి నడుస్తాం. కాబట్టి ఎస్, లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే నేను ఫేస్ చేయగలను, ఈవెన్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో, సో ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అని అనుకున్నప్పుడు మాత్రం ఎస్, తప్పకుండా సక్సెస్ అవుతారు. ప్లస్ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఓపిక లేకపోతే మాత్రం ఒక 2 సార్లు ట్రై చేసి బాబోయ్ ఇక నా వల్ల కాదనుకోండి, ట్రై అంటిల్ సక్సెస్ వచ్చేదాకా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే మీ పేషెన్స్ లెవెల్స్ అనేది చాలా పీక్లో ఉండాలి. అంతేగాని 2 సార్లు బాబాయ్ నేను నడిచాను, కింద పడ్డాను, ఇక నడవని, నేను ఇక్కడే కూర్చుంటానంటే అక్కడే కూర్చుంటాను, ఇక ముందుకు వెళ్ళలేరు మీరు. కాబట్టి ఎస్, జీవితం అనేది ఎస్ ఎవరికి అంటే మనం అనుకుంటాం రేచల్ చూసి అబ్బా ఈవిడ అసలు ఈవిడికి బాధలు లేవు, ఎంత చక్కగా ఉంది. ఎస్, ఆవిడకు ఉండే లోతుపాతలు మనకు తెలియదు కదా. సో మనిషిని చూడగానే వీళ్ళు అస్సలు హ్యాపీగా ఉన్నారు లేదండి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఏదో ఒక రకమైన ముఖేష్ అంబానీ చూసి 1000 కోట్లునే ఆయనకేంటి కష్టాలు ఉంటాయి. ఆయనకున్న కష్టాలు ఆయనకుంటాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కొంతమంది చూడంగానే డీలా పడిపోయి బాబాయ్ జీవితంలో మొత్తం కష్టాలే అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఎన్ని కష్టాలు ఉన్నా కూడా చూడంగానే ఫ్రెష్గా అసలు ఏమీ బాధలు లేనట్టు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అంటారు బాబాయ్ ఇది మళ్ళీ తప్పదు, నాకు ఎందుకు బయటకు వచ్చినప్పుడు హ్యాపీగా ఉందామనుకుంటారు. కాబట్టి సో సక్సెస్ అనేది మీకు కావాలి అంటే మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కటి పాజిటివ్గా ఆలోచించండి. ఏదైనా జరిగినా కూడా ఎస్ నేను ఫేస్ చేస్తాను అన్న ధైర్యంతో ఉండండి. తప్పకుండా మీరు జీవితంలో ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎస్, తెలుసుకున్నారు కదా వ్యూవర్స్. ఫెయిల్యూర్ వచ్చినా జరిగినా మన లైఫ్లో సక్సెస్ రావాలి అంటే మనం ఓపికతో ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి, ఎవరు చెప్పింది వినొద్దు, మన గోల్ పైన లక్ష్యం దృష్టి ఉండాలి. సో అలా ఉంటే కనుక సక్సెస్ మన సొంతం అవుతుందని విజయ బంగారు గారు చాలా చక్కగా తెలియపరిచారు. థ్యాంక్ యూ.